ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మనం ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఉమెన్ అనేది ఒక పదం చిన్నదే కానీ చెప్పుకోవాలంటే చాలా ఉంది. ముందుగా ఇందాక నుంచి మేడం గారు అందరూ చెప్తున్నారంటే టైం తీసుకోండి. మార్నింగ్ లేచిన కాడి నుంచి కాసేపు మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం, పిల్లల గురించి వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నాం, హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి బాక్స్ రెడీ చేయడం అన్నీ చేసిస్తున్నాం. నెక్స్ట్ అయిపోయి మనం మళ్ళీ మధ్యాహ్నం వంట చేసి ఇవన్నీ ప్రతి ప్రోగ్రామ్ అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయి కాసేపు పోగానే మళ్ళీ పిల్లలు వస్తున్నారు, మళ్ళీ సాయంత్రం హస్బెండ్ వస్తున్నారు, రొటీన్ అయిపోతుంది. కానీ మనం గురించి అంటే మీ గురించి మీరు ఆలోచించేది ఎప్పుడు కంపల్సరీ కొంచెం టైం తీసుకొని ఆలోచించండి. సరే ఇప్పుడు దాకా ఆలోచించకపోయినా కానీ ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా ఈ ప్రోగ్రాం పెట్టారు, చాలా మంది మాట్లాడారు. కనీసం 1 minute స్టార్ట్ చేసి మీరు ప్రతిరోజు నా కోసం నా గురించి ఆలోచించుకొని 1 minute స్టార్ట్ చేస్తానని చెప్పి మీరు అనుకొని 1 minute స్టార్ట్ చేయండి ముందు. ఎందుకంటే గంటలు మనం కేటాయించలేము. ఎందుకంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే మాదేమో తెలిసిన బిజీ, మీదేమో తెలియని బిజీ. అదేంటండి కొద్దిగా నేను మాట అనకూడదు. ఏదో క్షణం తీరకుండా తమ్ముడి ఆదాయం అంటారు కదా, అంటే హౌస్ వైఫ్ గురించి చెప్తున్నాను, జస్ట్ జోకింగ్ అండి. ఇంట్లో ప్రతి లేచిన కాడి నుంచి ప్రతి ఒక్కటి మనమే రెడీ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ మన గురించి నాకు వైఫ్ ఉన్నారు, అమ్మున్న అందరూ వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ప్రతిరోజు 1 నిమిషం టైం తీసుకొని ఆ నిమిషం కొంచెం పెంచుకుంటా మన హెల్త్ ఎలా ఉంది. ఎందుకంటే నేను కూడా మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. మీ హెల్త్ సరిగ్గా లేకపోతే మీ హస్బెండ్కి సరిగ్గా చేయలేరు, మీ పిల్లలకి సరిగ్గా చేయలేరు, అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. ఇంకా ఇంకొంచెం చెప్పాలంటే సపోజ్ మనం యోగా పరంగా చెప్పుకోవాలంటే మనం హ్యాపీగా వండితే అది కంప్లీట్గా హెల్తీగా వాళ్ళకి రీచ్ అవ్వగలుగుతుంది, కంప్లీట్గా పోషకాలు అందుతాయి. మనం ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లం పెట్టుకొని ఏదైనా ఆలోచన వేరేది పెట్టుకొని చేసామంటే మన ప్రభావం వంట మీద పడుతుంది, అది తిన్న వాళ్ళ మీద పడుతుంది మొత్తం. అంటే ఇంట్లో లేడీ అనే వాళ్ళు పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉంటే సంసారం అనేది ముందవుతుంది, లైఫ్ అనేది ముందవుతుంది, సొసైటీ ముందవుతుంది. ఈరోజు అందరూ నేను ముందు పరిగెడుతున్నానంటే వెనకాల ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. మార్నింగ్ నా వైఫ్ లేచారు, నాకు అన్ని రెడీ చేశారు, టిఫిన్ ఇచ్చారు, అన్ని చేశారు కాబట్టి టైం ఇక్కడ రాగలిగానని చేస్తున్నాను. కానీ ఇక్కడ వచ్చి నించొని మాట్లాడుతున్నా నేను కనిపిస్తున్నాను, కానీ వెనకాల ఉన్న మా వాళ్ళు కనిపించట్లేదు. కనిపించకుండా నడిపించే శక్తే ఒక తల్లి అనుకుంటా నేను, అది వైఫ్ కానీ ఎవరన్నా కానీ. మనకి పురాణాల్లో కానీ ఎక్కడైనా మాతృమూర్తికి ఉన్న విలువ అనేది వేరు. అది ఒకరోజు చెప్పొచ్చు, ఒకరోజు చెప్పకపోవచ్చు. ఎవరో చెప్పలేదు కదా అని విలువ లేకపోవటం కాదు, ఎవరో చెప్పారని విలువ ఉండటం కాదు. ఎందుకంటే సృష్టిని నడిపించేది ఆడది. ఈరోజు అంటే ఆడదంటే ఒక హ్యూమన్ అనుకోవచ్చు. ఏదన్నా సృష్టి నడుస్తుంది అంటే ఒక కీటకంలో వాడి ఎవ్రీథింగ్ ఫిమేల్. అది ఎందుకంటే చెప్తున్నాను, ఇందాక అందరూ చెప్తున్నారు మల్టీ టాస్కింగ్ అని. మా వైఫ్ కూడా ఇంట్లో ఎప్పుడు అంటుంటారు మల్టీ టాస్కింగ్. మీకేం తెలుసు మల్టీ టాస్కింగ్ అని అంటారు. మల్టీ టాస్కింగ్ అంటే ఏదేదో కాదండి. ఓ పక్క వంట చేస్తా, ఓ పక్క పిల్లల్ని చూసుకోవాలి, ఒక పక్క వంట చేస్తా, ఓ పక్క హస్బెండ్కి ఫుడ్ పెట్టాలి. ఏ మల్టీ టాస్కింగ్ కాకపోతే ఎవరికి తెలియని మల్టీ టాస్కింగ్. ఇంకోటి ఏంటంటే స్త్రీలలో ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు కదండి, తన శక్తి తనకు తెలియదంట. ఎవరో గుర్తు చేస్తే గానీ తన శక్తి తనకు తెలియదంట. అలానే ఉమెన్ కూడా అంతే. ఎవరో చెప్తే గానీ మీ శక్తి మీకు తెలియదు. ఎవరో చెప్పి ప్రోత్సహిస్తే ఎంత రీచ్ అని వెళ్తారు. ఈరోజు మనం పెద్దలు చూస్తే ఒక ఇందిరాగాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఇప్పుడు మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ మేయర్ ఒక లేడీ, ఇక్కడ ఎన్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఒక లేడీ. ఇంతమంది లేడీస్ తన బాధ్యత ఇంట్లో నిర్వర్తించుకుంటూ, ఇప్పుడు మేము ఉన్నామండి, బయట నేను బిల్డర్ని, కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, బయటకు వస్తున్నాను, చూసుకొని వెళ్తున్నాను. ఇంట్లోది ఇప్పుడు సపోజ్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, ఇంట్లో వంట చూసుకోవాలి, నెక్స్ట్ జాబ్ చూసుకోవాలి, నెక్స్ట్ పిల్లల్ని వాళ్ళే రెడీ చేయాలి, ఇంట్లో ముసలి ఉంటే వాళ్ళని రెడీ చేయాలి, అన్నీ చెయ్యాలి, బాధ్యత, అది తప్పదు. కానీ మీకోసం మీరు టైం కూడా అంటే వాళ్ళకి ఇచ్చే టైంలో 1 minute అన్న ప్రతిరోజు మీ గురించి మీరు ఆలోచించుకోండి. అది మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది. అంటే నేను మగవాళ్ళ పక్షపాతాన్ని చెప్తున్నాను. మీరు బాగుంటేనే మేము బాగుంటామని చెప్పి ముందు మీరు బాగుండండి అని చెప్తున్నాను.
అలా ఇందాక అందరూ చెప్పినట్టు కంపల్సరీగా ప్రతిరోజు ఈ రోజున్నా స్టార్ట్ చేసి మీ గురించి మీరు 1 minute అని ఆలోచించుకోండి. హెల్త్ ఎలా ఉంది, ఇందాక మేడం ఏదో క్యాన్సర్ కానీ ఇట్లా రకరకాలు చెప్తున్నారు. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు చూసుకోవడం వల్ల ఇల్లంతా హెల్త్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు విల్లోవుడ్స్ స్కూల్ తరఫున ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మేడం ఆల్రెడీ నాకు తెలిసితే 2 branches నడుపుతున్నట్టున్నారు. ఇంకా ఒక బ్రాంచ్ కూడా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎంతో సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 2-3 schools రన్ చేయడం అంటే చిన్న వ్యవహారం అయితే కాదు, చాలా పెద్ద టాస్క్. చాలా మంది జెంట్స్కి కూడా సాధ్యం కాని పని. ఎందుకంటే తెలిసిన వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చండి, తెలియని వాళ్ళు కూడా ఒక రకంగా హ్యాండిల్ చేయొచ్చు. చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ టాస్కే కాదు. వాళ్ళతో ఎంతో ప్రేమగా ఉండి వాళ్ళకి నచ్చినట్టు ఉండి మన దారిలో తీసుకొచ్చగలిగేటైతేనే వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతాం. నేను ఇక్కడ జెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. ఆడదానికి ఆడే శక్తి అని కూడా అంటారు, కానీ ఆడదానికి ఆడేంటో మేడం చెప్పినట్టు మిత్రులు కూడా అయ్యి ఇక్కడ మేడం స్కూల్స్ 2 ఉన్నాయి. మీ సైడ్ నుంచి మేడంకి సపోర్ట్ ఇవ్వండి, మేడం సైడ్ నుంచి మీరు సపోర్ట్ తీసుకోండి. ఓవరాల్గా ఏంటంటే అందరూ కలిసి ఓవరాల్గా స్త్రీ శక్తిని డెవలప్ చేయండి. శక్తి లేదని కాదు, ఉన్న శక్తిని బయట తీసుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర కార్పొరేటర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఆల్రెడీ ముందుకు వచ్చున్నారు. ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్పండి, గవర్నమెంట్స్ లో పథకాలు కానీ ఏదైనా లేడీస్ ఎంపవర్మెంట్ కోసం చాలా ముందుకు తీసుకొస్తున్నారు. అది ఏ పరంగా అయినా కానీ మనకి ఎంత వీలైతే అంత, మనకి టైం దొరికినంత హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి, తెలుసుకోండి, ముందుకు రండి, సొసైటీని ముందుకు నడిపించండి. ఎందుకంటే నేను నడిపించేది ఒక 50% అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఈక్వల్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా కూడా వస్తుంది. రేపొద్దున భవిష్యత్తులో జెంట్స్ సంఘాలు వచ్చే స్థాయికి కూడా ఎదగాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాను. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మరొకసారి చెప్తున్నానండి, టైం తీసుకోండి, మీ గురించి మీరు ఆలోచన ఈ రోజు మొదలు పెట్టండి. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి చాలా థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్స్ ఫర్ జ్యోతి మేడం ఫ్రమ్ విల్లోవుడ్ స్కూల్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ మిస్ మేడం రంజిత గారు హియర్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ యాజ్ వెల్. ఉమెన్స్ డే గురించి మెయిన్గా చెప్పాలి అంటే నేను 3 మీద నమ్ముతానండి. 1 చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. 2 ఎంపవర్మెంట్, ఎవరైతే చదువుకొని వస్తారో వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్. 3 విమెన్ ఇన్ లీడర్షిప్ రోల్స్. ఈ లీడర్షిప్ రోల్లో విమెన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఈ యొక్క 360 డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎనీవే, ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మనం ఈక్వల్ రైట్స్ కోసమే అడగాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ కోసం అడగాలి. అదర్ దాన్ దట్ మాకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. మా ఆపర్చునిటీ, మా రైట్స్ మాకు ఇవ్వండి చాలు. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు చాలా మంచి సెషన్. జ్యోతి గారు యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ డెడికేటెడ్ విమెన్, అందరి యొక్క ఎంపవర్మెంట్లో భాగంగా తను ఎంపవర్ అవుతున్నారు. సక్సెస్ఫుల్గా బాచుపల్లి బ్రాంచ్, మియాపూర్ బ్రాంచ్తో పాటు ఇంకొక బ్రాంచ్తో ముందుకెళ్తున్నారు. ఆవిడకి నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్. విల్లోవుడ్స్ క్యాప్షన్ వచ్చేసి సెలబ్రేట్ ది చైల్డ్హుడ్. రియల్గా ఈరోజు ఈవెంట్స్ అన్ని చూస్తుంటే మాలో ఉన్న చైల్డ్హుడ్నెస్ బయటకు వచ్చింది. అవేర్నెస్తో పాటు హెల్త్ అవేర్నెస్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ డాక్టర్ రంజిత గారు ఇచ్చిన అవేర్నెస్తో పాటు, వెన్నెల్లా మేడం గారు ఇచ్చిన ఇన్పుట్స్తో పాటు ఇలాంటి యొక్క యాక్టివిటీస్ వల్ల వి రిఫ్రెష్ ఆర్సెల్స్. ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ విల్లోవుడ్స్ మేనేజ్మెంట్ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. ఓవర్ టు రంజిత గారు. నా పేరు డాక్టర్ రంజిత అండి. మ్యామ్ చెప్పినట్టు ఫీమేల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఫీమేల్ చైల్డ్ హెల్త్ ఎంపవర్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా అవేర్నెస్ పెరిగింది, ఇంకా పెరగాలి అనుకుంటున్నాను. మ్యామ్ చెప్పినట్టు ఫీమేల్స్ ఇన్ లీడర్షిప్ రోల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మైట్ బీ మన గవర్నమెంట్ స్కీమ్స్ కానీ బయట ఉన్న లేడీ ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి, ఇంకా పెరగాలి అనుకుంటున్నాను. అండ్ ఉమెన్ ఫోకసింగ్ ఆన్ దేర్ హెల్త్, వాళ్ళ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా వరకు పెరిగింది, ఇంకా చాలా పెరగాలని నేను కోరుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు విల్లోవుడ్స్, జ్యోతి మ్యామ్ టీమ్ చాలా బాగుంది. అండ్ ఐ సీ ఆల్ ఆర్ లేడీస్ ఆల్మోస్ట్, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హోప్ షీ లైక్ గెట్ బ్యాక్స్ టు మెనీ మోర్ బ్రాంచెస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ముందు ఉమెన్ లేనిదే ఈ సమాజం నడవట్లేదు కాబట్టి అందరూ ఉమెన్స్ ముందు మల్టీ టాస్కర్స్ అందరు ఉన్నారు కాబట్టి మీకు మీరు టైం కేటాయించుకునేట్టు చూడండి. ఇందాక వేరే వాళ్ళందరూ మాట్లాడినట్టు చిన్న చిన్న క్యాన్సర్స్ ఉమెన్స్లో వస్తున్నాయి కాబట్టి ఆ క్యాన్సర్స్ అన్నిటి నుంచి ఎలా బయటపడాలి,
అవేర్నెస్ తెచ్చుకొని ముందుకెళ్ళండి. మీ గురించి మీరు ఒక టైం కేటాయించుకోండి. ఈరోజు ఈ విల్లో వుడ్స్ స్కూల్ తరపు నుంచి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక మేడం, ప్రిన్సిపల్ మేడం చాలా కష్టపడి రన్ చేస్తున్నారు స్కూల్స్. ఆల్మోస్ట్ 3 బ్రాంచెస్ నడుస్తున్నట్టున్నాయి. ఉమెన్కి ఉమెన్ తోడు అంటారు కదా, మేడంకి సపోర్ట్ చేయండి. ఈరోజు క్యాంప్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్స్ టు విల్లో వుడ్స్. So Women's Day is a very auspicious day, and we all should support womanhood in all our lives. It is very important for everybody. A family is of course built with women's support. Woman is the backbone of a family. If where there is women, there is magic, and we all are really happy to celebrate this Women's Day, International Women's Day, with the school Willow Woods. Yeah, thank you. Hi all, I would like to share this happy news that Willow Woods team is a very excellent team, and the team is very supportive. All the teachers are very friendly, and the teaching methodologies which they are using are very much useful to the children. And my child has improved very much in terms of discipline, and also they'll be teaching healthy eating habits. So also the teachers are very friendly, and they will learn very much a lot of new things. So the activities which they are following are also very much impressive. So I definitely suggest everyone to join, to make your kids a part of Willow Woods team. Definitely your kid will become a future challenging good champ. Thank you. Hello everyone, this is Reshma, mother of Arvi. Actually, I like the school very much because the team in the school are very encouraging, and they take care of every individual child, and they provide different kinds of strategies. Even for birthdays also they'll celebrate differently. So I like all the things in the school. So this is a very good school. The teachers in the school are very friendly, and they are very cooperative. They take care of every individual child, and this is a very good opportunity on Women's Day. They are celebrating all kinds of activities as well as dental camp, cervical camps, etc. So I wish a very good success for the Willow Woods team. Thank you one and all. Yeah, hi. So my daughter is with this school since last 2 years, and now she's completing her PP2. And my overall experience with the school was very wonderful. There were a lot of learning and growth opportunities, and the school is also focusing on the co-curricular activities along with the growth of the child. And I'm really thankful for the entire school staff for being such a caring person and providing a second home to my child. And as per today's event, it's a wonderful experience for the women around the world.
they can come and they have the education regarding the cervical cancer and the yoga sessions. And yes, of course, there are a lot of enjoyment sessions taking place besides. Thank you. Hello everyone, my name is Divyasri. I am the mother of Sai Sahasra, studying nursery in Willowwoods, KVR Rainbow Colony branch. Really, we are very grateful to join our kid in Willowwoods. I hope this will be very good. There will be very good experience after joining your kid in this school. I suggest all the parents to join your kids in this school. We had a very great experience by joining our kid. The way of teaching the kids is very innovative and creative. We can find out the good result by the end of the day. Thank you all. అందరికీ నమస్కారం అండి. అలానే హ్యాపీ ఉమెన్స్ డే అండి. నా కూతురు ఐరిస్ ఫ్లోరిట్స్లో PP1 చదువుతుంది. తను ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా డెవలప్ ఉంది అప్పటికి ఇప్పటికీ. నేను ప్రీవియస్ స్కూల్ గమనించిన దానికి ఇప్పటికీ చూస్తే ఎడ్యుకేషన్ పరంగా కానీ తన యాక్టివిటీస్ కానీ తను అంటే క్రమశిక్షణ పరంగా కూడా చాలా చాలా బాగా ఉందండి. బాగా మింగిల్ అవుతుంది అందరితో కానీ యాక్టివిటీస్లో కానీ ఫుడ్ పరంగా కానీ తను బాగా చాలా బాగా ఉందండి. దానికి తోడు యాక్టివిటీస్లో కూడా మంచిగా ఫాస్ట్గా పికప్ అవ్వడం కానీ అన్నిట్లో కానీ మంచిగా ఉంది. అలానే ఇదివరకు అయితే అల్లరి ఎక్కువ చేసేది, కానీ ఇప్పుడు ఈ స్కూల్కి జాయిన్ చేశాక అల్లరి తగ్గించడం కానీ అలానే చెప్పింది వినడం కానీ అన్నీ చేస్తుంది. ఏదైనా అడిగినా కానీ వెంటనే తను రియాక్ట్ అవ్వడము, అంటే అడిగిన దానికి రెస్పాండ్ అయ్యి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడము, ఆ విషయం పరంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పాప పేరు మీనాక్షి. తను విలియమ్స్వుడ్లో చదువుతుంది. తను చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది స్కూల్లో జాయిన్ చేయించిన కాడి నుంచి. ఇంకా టీచర్స్ బాగా కేరింగ్ చూసుకుంటున్నారు యాక్టివిటీస్ వైజ్గా. అండ్ షీ ఈజ్ సో నాటీ అండ్ దే విల్ ఆల్సో బేరింగ్. అండ్ స్టడీ వైజ్గా చూసుకుంటే కొంచెం ఎనీ సబ్జెక్ట్స్ డల్గా ఉన్నా కూడా ఇన్ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో చాలా చెప్తే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు కిడ్స్ వైజ్గా. ఓకే, ఇంకా విలియమ్వుడ్స్లో ఇంకా చాలా టీచర్స్ వైజ్గా కూడా చాలా బాగా ఉన్నారు. అన్ని క్లాస్ టు క్లాస్ చూస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. So I've been called to conduct a dental camp and dental awareness camp in this ground on an occasion of International Women's Day. I was invited by Mrs. Jyoti Garu to conduct this camp. So coming to Women's Day, we as a women actually have so much strength in us, but sometimes we actually spend all the strength towards our family, neglecting our own oral health or general health. So on this occasion, spending this time to actually encourage every woman to get a dental checkup free of cost is very encouraging for them. So thank you Jyoti Garu for giving me this wonderful opportunity. Thank you so much. Hi, my name is Harshvardhan Reddy. Yeah, I'm feeling good that my baby is here, and I have never seen this type of school. Because more frequently other schools will do like this. Very few schools I have seen conducting all these activities and other curricular activities which is beneficial to the kids. I think this is the best school I can suggest for play school. Thank you so much. On behalf of Willowwoods team, we wish you all a very happy Women's Day. And this would have not been possible without your support. Thank you team, thank you for your support, effort, and a good round of applause for all the teachers here.
And I think preschool industry, or the school industry for that matter, is the only industry run by women, and all the women here who are empowered are making a difference in every child's life coming to the school. So we are training the next generation kids, and I would like to appreciate all the staff, may it be teachers or the caretakers, who are taking good care of children and also who are shaping the next generation kids. So thank you, and once again a very happy Women's Day to the whole team of Willowwoods. Thank you. Thank you so much, ma'am. Wish you the same. First of all, I would like to wish you all a very happy Women's Day. To all the empowered women, to all the great leaders who have been making a difference in our lives, in the society. I would like to appreciate all the women, and especially the women in our daily lives. They are the ones who are not being appreciated, or not given the due that they are supposed to get. Here today I would like to take this opportunity to appreciate and applaud the women who are working so hard for our lives to get better. So thank you once again. Thank you. And Willowwoods, the school is thriving to make a difference in the children's lives. So as we say that Willowwoods, the caption of Willowwoods is celebrate the childhood. So here we are celebrating the womenhood. So the women are all the women as a staff are trying to make a difference in the next generation. So every child coming to the school will have to get empowered, and they need to understand that the women in this society are making a big difference. So support Girl Child, and happy Women's Day to each and every one of you out there. Thank you so much. Hello everyone, I'm Ratan's mother, and he is studying since from December in a play group. And when we choose this school, it was so hygiene. We feel like a home. We thought to join in the school, and it was so good atmosphere. And as a mother, I could feel so confident that I'm feeling so confident that with the teachers, I'm feeling the same. They are so caring towards children. And also the caretakers over there, they are treating the children as their grandsons. And I feel so good in this school, joining in this school. I hope, I think every child joins this school. Thank you for giving me the opportunity. Hi, hello, good morning. Happy Women's Day, everyone. Happy Women's Day, International Women's Day. Celebrating a Women's Day is not a single day. ఒక రోజు కాదు, ప్రతిరోజు ఉమెన్ని రెస్పెక్ట్ ఇవ్వడం, రెస్పెక్ట్గా చూసుకోవడం, మన చుట్టూ ఉన్న ఉమెన్స్ని గౌరవించడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళకిచ్చే రెస్పాన్సిబిలిటీస్, రెస్పెక్ట్స్ అవన్నీ అనమాట. ఒకరోజు ఉమెన్స్ డే చేసుకొని మనం ఒకరోజు సెలబ్రేట్ చేసుకోవడం కాదు, జస్ట్ ఇట్స్ ఇంటర్నేషనల్ డే. సో వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. కానీ ప్రతిరోజు ఉమెన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ ట్రీట్ఫుల్లీ. థ్యాంక్ యూ. Good afternoon everyone. I am from Willowwood team, and I'm very happy to be a part of this Willowwood preschool. It focuses on a well-rounded education that covers core subjects like arts, music, physical education and extracurricular activities. And I'm really happy to be a part of this team. We have a highly committed staff that works on nurturing and creating challenging environment for our students. And about today being Women's Day, I would like to say women should take care of their body on daily basis, because if women are happy, her family will be happy and the world will be a happy place to live in. Thank you. Yeah, hello, I am Nafisa. I'm alumni parent for this school, and he's my son. He was the first student who joined here, and I'm really happy. Regarding Women's Day, I'd like to say that yes, it's more about women empowerment and uplifting to become the best version of ourselves. And I'm really happy to be born as women. The female energy or the feminine energies has to rise up now. We are all awakening. So thanks for the support of the masculine energies. Thank you. Hello everyone, good afternoon. Today we are celebrating Women's Day, and I'm very lucky and very happy to be a part of Willowwoods. And as the caption said, Willowwoods celebrate the childhood.
Here we educating the little ones, little mind with their little hearts. Thank you everyone, and I would like to tell Happy International Women's Day. Thank you so much. My name is Shadab, and I am the father of my daughter Anaya, and we have been associated with the Iris Floret School, and for the past 4 years now she has started from the playgroup and nursery and PP1, PP2. Now she is passing out, and it has been an amazing journey with the staff, and which is led by Jyoti ma'am. She has been a very instrumental. She has played a very instrumental role in how to nurture the kids for their future, and we are very, very happy the way they have come up and they have treated our kids. That's it. Thank you. Hi, అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు కూడా మా తరఫు నుంచి, మా కార్పొరేషన్ తరఫు నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు విల్లో వుడ్స్ స్కూల్ అసోసియేషన్ వారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. వారి స్కూల్లో చక్కటి ఎడ్యుకేషన్ ఉంది. మరి వారు కూడా దీంతో పాటు వాళ్ళు 2 బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నారు. ఇంకా ముందు కూడా వారు ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవాలి. కిడ్స్ అందరు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను వారిని కోరుకుంటున్నాను. ఈ వెల్ వుడ్స్ అడ్మినిస్ట్రేషన్ జ్యోతి గారికి, మరి మమ్మల్ని ఆహ్వానించిన ఇక్కడ ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ వారందరికీ కూడా మా నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.